హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారా అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే మనం కొత్తగా పెళ్ళైన జంట కోసం మాట్లాడుకుంటున్నాం. వేరే వాళ్ళు ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఈరోజు మనం ఇంట్లోకి ఎలాంటి సామాన్లు కొనుక్కోవాలి, ఎలాంటి సామాన్లు కొనుక్కోవద్దు అనేది నాకు తెలిసిన విషయం. నాకున్న అనుభవంలో కొంచెం అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఇంట్లోకి ఎలాంటి సామాన్లు తీసుకోవాలి, ఎలాంటి సామాన్లు తీసుకోవద్దో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. నాకున్న అనుభవంలో నుంచి కొంచెం అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంట్లోకి అమ్మా నాన్న చాలా సామాన్లు అయితే పెడతారు. మనకు పెళ్ళయ్యేటప్పుడైతే చాలా సామాన్లు అయితే పెడతారు. అన్ని గిన్నెలు ముంతలతో సహా ప్రతి ఒక్కటి పెద్ద వస్తువు నుండి చిన్న వస్తువు దాకా ప్రతి ఒక్కటి అమ్మ నాన్న పెడతారు. కానీ అప్పటి రోజుల్లో అయితే అలా వాళ్ళు ఏవి పెడితే అవే తీసుకునేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు అంతా పిల్లల చాయిసే అయిపోయింది. ఏ సామాన్లు కొనుక్కోవచ్చు, ఏ సామాన్లు కొనుక్కోవద్దు అని అడిగి మరీ సామాన్లు అయితే తీసుకుంటున్నారు. కాబట్టి మీరు డబ్బులన్నీ వేస్ట్ చేసేసి ఖర్చు పెట్టేసి అవి ఇవి చిల్లరగా పనికొచ్చింది, పనికిరాంది, పక్కకు మూల పడేసింది అలా కొనుక్కోకుండా అవసరమైనవి మాత్రమే రాసుకొని మరీ అవసరమైనవి మాత్రమే తీసుకోండి. అలా అయితే మనం ఈ కిరాయిలు ఉంటాం కదా, సొంత ఇంట్లో ఉన్నా సరే అవి అవసరం లేని వస్తువులు కొనేసి మూలకు పడేసి అవి పండగకి తోముకోవడం, మళ్ళీ అక్కడ పెట్టడం, తోమడం, మళ్ళీ పైన పెట్టడం, అది వాడేది లేదు, దేనికి యూజే రాదు అసలు కొన్ని వస్తువులు అయితే. అలాంటి వస్తువులు అయితే ఏవి కొనకండి. మనకి రెగ్యులర్ ఏవైతే యూజ్ చేస్తామో అలాంటివి మాత్రమే కొనుక్కోండి. ఇప్పుడు మనం ఏమేమి కొనుక్కోవాలనేది నాకు తెలిసిన వరకు కొన్ని అయితే చెప్దాం అనుకుంటున్నా. మీరు ఇంకా వేరేవి ఏవైనా కొనుక్కుంటానంటే అది మీ ఇష్టం. నేను చెప్పేదైతే చెప్తున్నా. మనకి ఇంట్లోకి బీరువా ఉండాలి, ఎట్లనైనా బీరువా బట్టలకి తప్పదు. ఒక బీరువా అయితే తీసుకుంటాం. మంచం ఉండాలి ఎట్లనైనా. మనకి సొంత ఇల్లు ఉంటేనే డైనింగ్ టేబుల్, సోఫా సెట్లు తీసుకోవాలి. సొంత ఇల్లు లేదు, కిరాయి ఇంట్లు అంటేనే ఉండాలి. సొంత ఇల్లు లేదు, కిరాయి ఇల్లు అంటేనే ఉండాలంటే సోఫా సెట్టు, డైనింగ్ టేబుల్ ఈ రెండు తీసుకోకుండా ఉంటేనే మంచిది నా అభిప్రాయం అయితే. సొంత ఇల్లు ఉంటే ఏం కాదు, తీసుకోవచ్చు. అవి ఎందుకంటే మళ్ళీ వీటిని జరిపేది ఉండదు మనకు, కాబట్టి అవి అక్కడే అట్లా పక్కకు పడి ఉంటాయి కాబట్టి ఏం పర్వాలేదు. కానీ కిరాయి ఇల్లు అంటుంటే మాత్రం సోఫా సెట్టు, డైనింగ్ టేబుల్ ఈ రెండు వస్తువులు అయితే తీసుకోకండి. తీసుకోకపోతేనే మంచిది. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అంటారా, మనకి బీరువాకి కొన్ని అద్దం లెక్క వచ్చేస్తాయి. అలా తీసుకున్నా పర్వాలేదు. లేదు అలా డ్రెస్సింగ్ టేబుల్ గాజులు అవి ఇవి పెట్టుకోవడానికి కావాలంటే ఇప్పుడు మోడల్ అయితే మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. చూసి అలాంటిదే తీసుకోండి. మేము ఒక 10 సంవత్సరాల క్రితం కొన్నాము డ్రెస్సింగ్ టేబుల్. అదైతే మాకు ఇట్లా ఓపెన్ చేసుకొని లోపల గాజులు అవి పెట్టుకోవడానికి అట్లయితే ఏం లేవు. ఇప్పుడైతే అలా మోడల్ వచ్చినాయి. చూసి వెతికి ప్రతి ఒక్కటి నాణ్యమైనది జాగ్రత్తగా తీసుకోండి. బెడ్రూమ్ వరకు అయితే అద్దం, బీరువా, మంచం తీసుకోగలిగి ఉంటేనేమో ఏసీ తీసుకోండి, లేదంటే కూలర్ అయితే మాత్రం సంవత్సరం అది మోటారు, ఫ్యాను అవైతే ఖరాబ్ అయిపోతాయి. సంవత్సరం అయితే మార్చుకోవాలి. అవి సైడ్కి గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి కూడా సంవత్సరం మార్చుకోవాలి. కూలర్ అయితే మనకి తెలిసిన రేటే 8,000కి 10,000కి మంచి కూలర్ కావాలంటే 10,000కి అలా వచ్చేస్తాయి. కానీ సంవత్సరం నీళ్ళు మోటారు, ఫ్యాను, గడ్డి ఈ మూడు అయితే పని పెడుతుంటే సంవత్సరం మార్చుకోవాలి. కిటికీ ఉంటేనే కూలర్ మంచిగా చల్లగా ఉంటుంది. లేదు చుట్టూ డోర్లు వేసేస్తాం, గోడలే ఉన్నాయంటే మాత్రం కూలరు చల్లదనం అయితే రాదు. కూలర్ పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా కిటికీ ఉండాలి. అలా అయితేనే కూలర్ మనకి మంచిగా చల్లదనాన్ని ఇస్తుంది. అది కాదు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏసీ తీసుకోవచ్చు. ఇంతే. ఇంకా ఎక్కువ బెడ్రూమ్లో అయితే ఎక్కువ వేరేవేవి ప్రిఫరెన్స్ ఇవ్వకపోతేనే మంచిది నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా ఇక హాల్లోకి వచ్చేసరికి మనది సొంత ఇల్లు అయితే సోఫా సెట్లు తీసుకోవచ్చు, లేదంటే సోఫా సెట్లు కూడా తీసుకోవద్దు. ఈ మనం షోకేజ్లో పెడతాం కదా సెల్ఫులు అంట, అందమైన బొమ్మలు అవి కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఫస్ట్ తీసుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది. ఇక అప్పుడప్పుడే ఇక మనకి ఏం తెలియదు కదా, చూసిందల్లా కొనాలి ఇంట్లో పెట్టాలి, చూసిందల్లా కొనాలి ఇంట్లో పెట్టాలి అనిపిస్తుంది. కానీ
అవన్నీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత బూజులు పట్టి, దుమ్ములు పట్టి అవన్నీ తీసి, దులిపి మళ్ళా ఎక్కడో అక్కడ సదిరే వరకు తల ప్రాణం తోక్కొస్తది. కాబట్టి హాల్‌లో ఎంత తక్కువ సామాన్లు తీసుకుంటే అంత మంచిది. ఆ షోకేజులు, బొమ్మలు అవన్నీ అవైనా సరే. కబోర్డ్‌లకి అద్దాలుంటే కొంత పర్వాలేదు గానీ, అద్దాలు లేని ఇంటికైతే అస్సలే ఏమి కొనొద్దు. ఎంత కొనకపోతే అంత మంచిది. సొంతిల్లులుండి, అద్దాలు పెట్టుకుంటే అయితే అందంగా కనిపిస్తే మనం వీటిని క్లీన్ చేసే పనే ఉండదు. ఓన్లీ అద్దం తుడుచుకుంటే చాలు గాబట్టి, కొంచెం తీసుకున్నా పర్వాలేదు. కానీ అద్దాలు లేని కబోర్డ్‌లకైతే ఏ బొమ్మలు కొనొద్దు, పెట్టొద్దు. చాలా పని ఉంటదని చెప్తున్నా. మేము పర్వాలేదు మేము కడుక్కుంటాం, చేసుకుంటాం అంటే ఇక అది మీ ఇష్టం. హాల్‌లో ఇంకా టీవీ అంటే ఎట్లనైనా ఖచ్చితంగా ఉండవలసిందే. మనకి డబ్బులు బట్టి తక్కువ రేటుదా, ఎక్కువ రేటుదా ఎంతో కొంత తీసుకోవచ్చు. టీవీ అయితే ఖచ్చితంగా హాల్‌లో ఒకటి ఉండాలి. ఇంకా ఎక్స్‌ట్రావి ఏవి పెట్టకపోతే మంచిదండి. నాకు తెలిసినంత వరకైతే పెట్టకపోతేనే మంచిది. ఎంత ఎంత తక్కువ సామాన్లుంటే ఇల్లు అంత నీట్‌గా చేసుకోవడానికి సులువుగా ఉంటది. మనకి తెలీదు గానీ, తెలవక అవి, ఇవి, అవి అన్నీ కొనేస్తారు. ఏవి అస్సలు ఎంత తక్కువ కొంటే అంత మనకి పని తక్కువుంటది. అంత మైండ్ ఫ్రీగా ఉంటది. ఇంకొక ఆలోచన అనేదొస్తది. ఇంట్లో అన్ని చిందర బందర ఉంటే, ఆ పనులు చేయడానికే సరిపోతది. ఇంకా వేరే ఆలోచనే రాదసల. ఇగ హాల్ వరకైతే అంతే. టీవీ, ఒక 2 చైర్లు, చిన్న టీపాయ్ లాంటిది అలా ఒకటి చిన్నగుంటే, అది హాల్ కొంచెం పెద్దగా ఉన్నదనుకునేటోళ్ళకి. సొంతిల్లులు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళు సోఫా సెట్లు, పెద్ద టీపే, పెద్ద టీవీ అన్నీ పెట్టుకుంటారు. అన్నీ అరేంజ్ చేసుకుంటారు. కిరాయి ఇల్లంట ఉంటే మాత్రం అలా చిన్నగా కట్ చేసుకొని, చిన్నగా సింపుల్‌గా అలా పెట్టుకుంటే మంచిది. నాకు తెలిసినంత వరకైతే. ఇంకా కిచెన్ విషయానికొచ్చేస్తే కిచెన్‌లో అయితే అవసరమైన గిన్ని, అవసరం లేని గిన్ని, చిన్న బగోన్లు, పెద్ద బగోన్లు అన్నీ అవసరమైనవి అన్నీ కొనేసి పడేస్తాం ఆ పైన షెల్ఫుల్లోన. అవన్నీ పండగొస్తే తోమేసరికి తోమి ఇగో చేతులకున్న రాకలన్నీ అరిగిపోతున్నాయి. అట్లా అన్ని సామాన్లు కొనేయకండి. తెలుసో తెలియకో ముందు కొనేసినోళ్ళందరూ వదిలేయండి గానీ, మీరిప్పుడు కొత్తగా ఇప్పుడిప్పుడే జర్నీ స్టార్ట్ చేసినోళ్ళు మాత్రం ఏమైతే కావాలో అవి మాత్రమే తీసుకోండి. కిచెన్ సామాను గూడా. ఇప్పుడు మిక్సీ తప్పదు. రైస్ కుక్కర్ తప్పదు. ఇంకా ఏవైనా కరెంట్ పొయ్యి అలాంటివంటే తప్పదు కొనాలి. ఇంకేముంటాయి? ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, గరిటెలు అవన్నీ అయితే లెక్క ప్రకారం కొనుక్కుంటేనే మంచిది. ఎక్కువ కొనేస్తే అన్నీ తోమాలు పెట్టాలి. ఏముండదు. ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లు ఎక్కువ కొనేసిరనుకో, ఆ చుట్టాలొస్తప్పుడు ఎలాగండి మా ప్లేట్లు మరొద్దా మాకు, మళ్ళా చుట్టాలొచ్చినప్పుడు అంతా ఇదంటే, ఒక ఇద్దరు ముగ్గురొచ్చినప్పుడంటే ఓకే. ఎలానైనా 1, 2 ఎక్స్‌ట్రా ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఒక 10 మంది చుట్టాలొచ్చినా, 20 మంది చుట్టాలొచ్చినా అన్ని ప్లేట్లు, అన్ని గ్లాసులు గూడా కొనేసి పెట్టేసుకుంటారు. అలా అవన్నీ తోముకొని, చేసుకొని ఉండే బదులు 10 మంది చుట్టాలైతే ఒక 100 రోజులైతే ఉండిపోరుగా. మహా అయితే 5 రోజులు, వారం రోజులు. ఆ వారం రోజులకి, ఆ 5 రోజులకి ఒక ఆకులు కట్ట, 2, 3 ఆకులు కట్టలో తెచ్చుకున్నామనుకో, క్లోజ్ అయిపోతది. మనకి పని తక్కువుంటది. వాళ్ళైతే చుట్టాలు అంతమంది వచ్చినోళ్ళైతే ఎక్కువ రోజులైతే ఉండరు గదా! వాళ్ళ కోసం మనం సంవత్సరాల తరబడి అన్ని గిన్నెలు, ప్లేట్లు కొనేసి, పెట్టేసి, ఆ స్టాండులంట పదే వీటిని తోముకునే బదులు, అంతమంది చుట్టాలొచ్చినప్పుడు ఆకులు, గ్లాసులు కొనుక్కుంటే మంచిదని నా అభిప్రాయం. ఒక పొయ్యి అయితే తీసుకోవాలి. సింగిల్ పొయ్య మనకి ఒక 10 మంది, 20 మంది వస్తే వండేటిది ఒక సింగిల్ పొయ్యి అయితే తీసుకోవాలి. ఒకింత ఒకింత కడాయి, ఎంత ఒక 5 లీటర్లు పట్టే 5, 6 లీటర్లు పట్టిన ఆయిల్ కడాయి, ఒక జార అవి దేవుతాం గదా! మురుకులు అవి. అలాంటి అవసరమైనవి మాత్రమే లెక్క ప్రకారం చూసి రాసుకొని పోయి, అలాంటి ఒక కడాయి, ఒక జార అలాంటివి మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకంట చాలా తక్కువ తీసుకొని అలా చేసుకుంటే మనకి పని తక్కువ ఉంటది. చేతిలో గూడా ఎప్పుడు నీట్‌గా ఉంటది ఇల్లు. మనము ఎక్కువ గిన్నెలు కొన్నామనుకోండి, ఇవున్నాయి కదా అని తోమకంటే సింక్‌లోనే ఊరేస్తామిగ. కాబట్టి తక్కువున్నాయనుకో ఇంకొక ప్లేటు, ఇంకొక గ్లాసు అట్లా ఇంకొక సామాను లేదు గాబట్టి అవి కడిగేసి మళ్ళా బోర్లించుకుంటాం మనం.
అప్పుడు ఇల్లు నీట్‌గా ఉంటది. ఎంత సామాను తక్కువ ఉంటే అంత ఇల్లు అయితే నీట్‌గా ఉంటది. నాకు తెలిసినంత వరకైతే నాకున్న అనుభవంతో చెప్తున్నా. మా వోళ్ళు ఉన్నారు కొంతమంది. మా చుట్టాలైతే ఉన్నారు కొంతమంది. చాలా సామాను తీసుకున్నారు. వాళ్ళకి తెలిసి తెలియక 2 అనుకోండిగ. తీసుకోవాలనుకోని తీసుకున్నారు. ఇప్పుడైతే మాత్రం అసలా వీటిని వాడేది లేదు, చేసేది లేదు. అన్నీ మీ మీ ఇళ్ళలో కూడా ఇలా చాలా మందినే చూసుంటారు. అన్ని సామాన్లు బస్తాలంట ఏసేసి, కుట్టేసి పైన పడేయడమే. అన్నీ ఎన్ని ఒక 8, 9 బస్తాలతోటి సామాన్లున్నాయి మా వోళ్ళకైతే అలాంటియి. వాళ్ళందరిని చూసి నేను గూడా అప్పట్లో కొనుక్కోవాలనుకున్నా. కానీ అవన్నీ తోమేంత నాకు ఓపిక లేదు. అమ్మో! ఇన్నటి కొంటే ఇన్నటి తోమాలని అప్పుడే అనిపించింది నాకు. అందుకనే నేనైతే తీసుకోలేదు. మీరు కూడా అలా ఎక్కువ ఎక్కువ సామాన్లు తీసుకోవద్దని. మీకు కూడా ఇది నా ప్లాను. చెప్తున్నా మీకు కూడా. మీకు నచ్చితే ఫాలో కావండి. లేదంటే మీరు కూడా కొనుక్కొని బస్తాలంట పెట్టేసి అట్టక మీద పెట్టేసుకోండి. ఓకేనా? అట్లా. వాళ్ళందరూ కొనుక్కున్నారు గానీ, నేనైతే ఏం కొనుక్కోలేదు. నాకు ఇష్టం ఉండదు అన్నన్ని ఇంటి నిండా ఎక్కువ అట్లా. ఇప్పటికే ఉన్నవే ఎక్కువ ఎక్కువ అనిపిస్తాయి. ఏవో ఒకటి తీసి బయట పడేయాలనిపిస్తది. అట్లా చిరాకొస్తది ఎక్కువ సామాను ఇంటి నిండా ఉంటే. లెక్క ప్రకారమే తీసుకోవాలి. ఇప్పుడు మనకు బట్టలు ఉతుక్కునే ఓపిక ఉంటే మాత్రం వాషింగ్ మిషన్ తీసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే బాడీకి మనకి ఎక్సర్సైజ్ అయితది. బట్టలు ఉతకడం వల్ల ఇది గూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నాకు గూడా వాషింగ్ మిషన్ ఉండేది. లేదంటలేను నేను. ఉండేది వాషింగ్ మిషను. అది ఉన్నప్పుడైతే బట్టలు మంచిగా తెల్లగా రాలేదు. నేను కూడా చాలా లావయిపోయినా ఇగ. ఆ బట్టలు వాషింగ్ మిషను అట్లా మిషన్స్ ఉన్నప్పుడు. అయితే తర్వాత అది ఖరాబ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే అది ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయింది గానీ, కొనాలంటే కొనిద్దును. అప్పో సప్పో చేసి ఎలాగోకలా బాధపడి కొనాలి అనుకుంటే మాత్రం కొనిద్దును. కానీ వద్దు అనుకున్నా. దానివల్ల 2 నష్టాలున్నాయి. దానివల్ల 2 నష్టాలున్నాయి. ఒకటి బట్టలు తెల్లగా రావు. ఇంకోటి మనకి ఏ ఎక్సర్సైజ్ బాడీకి అవ్వట్లేదు. అందుకనే బట్టలు మనం చేతితో ఉతికితే తెల్లగొస్తాయి. ప్లస్ మనకు కరెంట్ బిల్ ఆదా. మనకి బాడీకి ఎక్సర్సైజు. 3 లాభాలున్నాయి కదా! కాబట్టి మీకు ఏమైనా ఉతుక్కునే ఓపిక ఉంటే, మీరు జాబ్ చేసేటోళ్ళు కాకపోతే వాషింగ్ మిషన్ లేకుండా చేతితో బట్టలు ఉతుక్కుంటే మీకు మంచిది. మేము జాబ్‌కెళ్ళాలి, మాకు టైం ఉండదంటే వాషింగ్ మిషన్ తీసుకుంటే మంచిది. అది. ఇంకా బాత్రూమ్ కాడికొచ్చేసరికైతే గీజరు గీజర్ పెట్టించుకుంటే మంచిదే గీజర్ అయితే మాత్రం. ఎందుకంటే హీటర్లు పెట్టి హీటర్ల వల్ల చాలా బాధలు అవుతున్నాయి చూస్తున్నారు కదా! అది అలా మనం హీటర్ పెట్టేసి మరిసిపోతే అది చాలా వేడైపోయి పేలిపోయి అలా మనం చాలా చూసాం. కాబట్టి గీజర్ అయితే మంచిది. డబ్బులుంటే గీజర్ పెట్టించుకుంటే మంచిది. ఇంకా ఇలా చిన్న ఫ్యామిలీకి ప్రస్తుతానికి ఇలా చిన్నగా చేసుకుంటే మంచిది. పిల్లలు పుట్టిరనుకోండి, పిల్లలకు కూడా ఎక్కువ బట్టలు కొనేయకండి. మీరు ఫస్ట్ కాన్పుకి ఎట్లుంటదంటే ఇక చాలా ఎగ్జైట్ ఉంటది. నాకు పుట్టిరు పిల్లలు అని అవి ఒక 100 జతలు కొనిసి తెచ్చి పడేస్తాం. అలా 2, 3 నెలల్లో మనిషి పెరిగిపోతా ఉంటారు. కొంచెం లావైతారు, పెరిగిపోతారు. మనం కొన్ని బట్టలు వాళ్ళకి అస్సలే రావు. కాబట్టి మీరు గట్టిగా ఉన్నోళ్ళనుకోండి, కొనేయండి. తర్వాత ఎవరికైనా ఇచ్చేయండి, పడేయండి. అది మీ ఇష్టం. కానీ మధ్య తరగతోళ్ళు కొంచెం అలాంటోళ్ళైతే మాత్రం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మెత్తటి బట్టలు తీసుకోండి. కొన్నే బట్టలు తీసుకోండి. అలా అయితే మనకి డబ్బులు సేవ్ అయితాయి. మన పిల్లలకి బట్టలు కూడా ఉంటాయి. ఇలా సామాన్లయితే మాత్రం నేను చెప్పేదైతే ఇది. ఎక్కువ అయితే కొనకండి. ఎక్కువ పనులు పెట్టుకోకండి. ఎంత తక్కువ సామాను తీసుకుంటే అంత మంచిది. నా ఒపీనియన్ అయితే ఇది. మీలో ఎవరికైనా కొత్తగా పెళ్ళైతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి నచ్చితే ఇందులో ఏవో కొన్నైనా వాళ్ళకి ఉపయోగపడతాయని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.